రే జూనియర్స్ రా. రే చెట్టు వాళ్ళేం పట్టించుకోకపోదా సీనియర్స్ రా. సీనియర్స్ అయితే ఏంటి? రే ఆగరా రే ఏయ్ రండి రా. రే ఎక్కడికి వెళ్తున్నావు? ఏం రా రేయ్ పిలుస్తుంటే కామ్గా జారుకుంటారు. ఏ గ్రూప్ రా? అన్నా బీకామ్. ఏం వీడేం మాట్లాడ్డా? ఏమైందన్న ఇప్పుడు? మేము స్టూడెంట్సే కదా, ఇట్లా సెంటర్ చేస్తారేంది? పిలిచినప్పుడు రాకుండా ఎవడరా ఎక్స్ట్రా చేసింది? రాగి అంటే కొంచెం బాగాలేదు మరి. మస్తు సార్ ఉన్నాడు ఇటు. నువ్వు ఇటారా చెట్టు. రండి రారా, రండి రా. గా బిల్డింగ్ మీదకి ఎక్కి గీ పొరి ప్రపోజ్ చేయి. ఇగో గట్టిగా పో. అన్నా ఏమనుకోద్దే, మావానికి పైనుంచి చూస్తే చక్కర వస్తుంది. ఇంతవరకు వాళ్ళ ఇంటి మీద కూడా ఎక్కలే, గా ప్రాబ్లం ఉంది దానికి. పిల్లనా కొడుకు ఆరా అమ్మ. ఓ పని చేయి, అరే సంజు ఆ బండికి వీడికి రా ఓ. చిన్నప్పుడు స్లో సైక్లింగ్ చేసి ఉంటావు, యాదుందా? సేమ్ అదే ఈ బండి మీద ఇప్పుడు చేయరా. కాళ్ళు కింద పెడితే మాత్రం బొక్కలుగా కొడతా. అన్నా మా ఓన్కి బండి నడపరి. అరే చోటు పెద్ద మనిషి అయినవారు అసలు. ఆ బిల్డింగ్ మీద నుండి చూసే కళ్ళు తిరుగుతాయి, మళ్ళీ బండి నడపనీకి రాదు. ఏమన్నా ప్రాబ్లం ఉందా రా? మా ఆర్ఎంపీ డాక్టర్ రా, కావాలంటే చూపిద్దాం. రేయ్ ఫైర్ ఉందారా? అసలు ఉందా లేక ఆరిపోయిందా? చెత్త నా కొడుకులు మొత్తం ఇజ్జత్ తీసి పాడేశారు. నాన్న అసలు ఇప్పుడు బండి వాడలేదా? ఇది మరీ బాగుంది. ఇప్పుడు నీకోసం పైనుండి రమణాల మీ నాన్నని, ఏమండి బండి కొనాలండి వీడికి కొనేసి వెళ్ళిపోండి అని. నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు మజాక్ చేస్తున్నావు. పోన్లే, పక్కింటి వాళ్ళ బండి అడిగినా నేర్చుకుంటావా? అమ్మా ఇది బండి కాదు, స్కూటీ. ఏయ్ ఏదైతే ఏంట్రా, బండేగా అది కూడా. ఏం నొప్పి నేర్చుకోవడానికి? క్లచ్, గేరు, అదమ్మా బండి అంటే. మేల్, ఇది ఫీమేల్. లేడీస్ బైక్ కూడా నడపడం రాదు, బైక్ నడుపుతాడంట మై స్వీట్ బాయ్. సాకులు చెప్పకు, బిఎం మ్యాన్. వెరీ గుడ్, నాకు సంబంధం లేదు, నువ్వే చూసుకో. మీ అమ్మాయి ఎంత పిచ్చిదంటే నీకు బండి రాదని తెలిసి కూడా నన్ను కొనమని పంపింది చూడు. ఏది ఆ పక్కింటి ఆంటీ బండి పడేసి కూడా. బండి కొనుడేంది మామ, నాకు బండి రాదు కదా, నాకు బండ్ల గురించి ఏం తెలియదు. అంత డ్రామాలు వద్దురా రేయ్, నీకేం తెలియదు కాబట్టే నేను వచ్చిన. అదేదో కొని పడేస్తే మీ అమ్మ లొల్లి కూడా తప్పుతుంది నాకు. కాదు, నిజంగానే బండి కొంటున్నావా? అవురా. నమస్తే సార్, ఈ బండి చూడండి సార్. మంచిగుందా బండి? కండిషన్లో ఉందా? ఉంది సార్. ఇది నచ్చిందా రేయ్? ఇది నచ్చిందా? మంచి కండిషన్లో ఉంది సార్ ఈ బండి. ఇచ్చే రేట్ ఏందో చెప్పు బై. నేను చెప్పినా కదా సార్, అదే ఫైనల్ రేట్. ఇంకా నువ్వు చెప్పే రేటుకి బయట కొత్త బండే వస్తుంది, ఇంకేందుకు చెప్పు. కొత్త టైర్లు కూడా వేసిన రేయ్ సార్. ఇది చూసుకో ఒకసారి, ఫైనల్ చేస్తున్నా. ఏం బండ్లు మామ ఇది? అదంతా కాదు బై, లాస్ట్ 15 ఇస్తా.
అర్థమైందా? ఆ డొక్కు బండి దేనికి రా పనికొచ్చేది? అవును సార్, అది నిన్న స్కార్పో తెచ్చిన బండి సార్. రేయ్ చక్కగా చూడకుండా ఏంద్రా కొనేటిది? అయినా వర్షం పడుతుంది, నువ్వు లోపల రా. బండి అయితే కొంచెం రిపేర్ ఉన్నాయి సార్, ఈరోజు చేసి రేపు పంపించేస్తా. సరే ఎట్లయినా మంచిగా చేసి పంపి. సరే సార్, ఓకే. బండి ఉందమ్మా అసలు. ఇగో చెప్తున్నా, ఆ కారిడోర్ మొత్తం బండికే. కొన్నదేమన్నా లారీనారా? పోయి ఆ డొక్కు బండి తీసుకొచ్చినావు, దాంతో నీకు సావే. నీకు ఎన్నోసార్లు చెప్పినా ఇటువంటి మాటలు వినాల్సి వస్తుంది, మళ్ళీ పెళ్లి చేసుకోమని. అప్పుడు నా మాట వినుంటే ఇప్పుడు ఇవన్నీ వినేటోళ్ళమా? ఏమన్నా సంబంధం ఉందా నువ్వు మాట్లాడేదానికి? ఆ? నాకు 19 year old కొడుకున్నాడు, ఇప్పుడు ఈ చెత్త అంతా మాట్లాడుతున్నావు? చెత్తనా? ఏంది నేను మాట్లాడే చెత్తనా? చుట్టూ ఉన్న జనం మాట్లాడుతున్నారు చూసినావా, అది చెత్త. నేను ఈ ఇంట్లో 20 సంవత్సరాలుగా ఉంటున్నా. ఆయన లేకుండా 15 సంవత్సరాలు. వాళ్ళ మాటలు నాకు కొత్త ఏం కాదు, ఎక్కువ ఆలోచించకు. ఏమైంది? ఎవరేమన్నారు? ఏం లేదులేరా, నువ్వు పోయి రెడీ అవ్వపో, డిన్నర్ చేసి పడుకో. పిల్లాడిలా కనపడుతున్నానా? ఏమైందో చెప్పు. ఏం లేదంటున్నా కదా, పో. ఏ మగ దిక్కు లేకుండానే ఇప్పుడు ఇంటిల్లు చక్క పెడుతుందా ఇన్నాళ్ళు? ఇప్పటికీ వయసు ఏం కనిపిస్తలేదు, ఏదో ఒక సంబంధం ఉండుంటుందిలే అని ఆ పక్కిని దేవత అన్నదంటారా మీ అమ్మని? హే, సూర్య ఏంట్రా? రే, పిచ్చి వేషాలు వెయ్యకు, ఎవరో చెప్పారు అంటా అని. అర్థమైందా? వదులమ్మా. ప్రతిదానికి రియాక్ట్ అవడం కరెక్ట్ కాదు. సూర్య రా వెనక్కి. ఒక్కసారి గట్టిగిస్తే మళ్ళీ రిపీట్ అవుతుంది. రే, నువ్వు ఇప్పుడు వెళ్తే నా మీద ఒట్టు చెప్తున్నా, వదిలేస్తే ఇప్పటితో పోతుంది. నువ్వు సీన్ చేసి మీ అమ్మని అలాంటిదని చేస్తావా? రే సూర్య, వాడిని ఎందుకు ఆపుతున్నావు? ఓ గట్టిగా అడిగితేనే కదా ఇంకోసారి మాట్లాడుకుని ఉంటారు. ఏ మగ దిక్కు లేకుండానే ఇప్పుడు ఇంటిల్లు చక్క పెడుతుందా ఇన్నాళ్ళు? ఇప్పటికీ వయసు ఏం కనిపిస్తలేదు, ఏదో ఒక సంబంధం ఉండుంటుందిలే అని ఆ పక్కిని దేవత అన్నదంటారా మీ అమ్మని?